నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి. హే మాధవ లెక్క తేల్చవా, కూటమిలో బీజేపీ వాటా 5%. అది మాకు న్యాయం అనిపించట్లేదు, ఈ లెక్కను ఖచ్చితంగా సరిచేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజే మాధవ్కు వినతులు వెల్లువెత్తాయి. చెప్పే నేతలకు అవి వినతుల్లా అనిపించినా సరే కొత్త చీఫ్కు మాత్రం అవి సవాళ్లుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త బాస్ వచ్చేశారు. బీజేపీ ఏపీ చీఫ్ గా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు జాతీయ కౌన్సిల్ సభ్యులు మోహన్. ఈ వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యేలు కూటమిలో కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదన్నారు. భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈస్ రిడిక్యులస్. ఏడాదిగా నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి తగినన్ని పదవులు రావడం లేదన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కార్యకర్తలకు పదవులిప్పించే విషయంలో మాధవ్ కఠినంగా వ్యవహరించాలన్నారు. పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవ పరిస్థితి. మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకున్నంత తీరులో లేదు. ఇది అందరూ చెప్పే మాట. కృష్ణా చౌదరి గారు చెప్పినట్టు కానీ, మేడం గారు చెప్పినట్టు కానీ, మన పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగేలా. అసలు మనము ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే. ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృష్ణుడి పాత్ర వహించి మాధవ్ పేరే కృష్ణుడు, కృష్ణనీతి పాటించాలా, కఠినంగా ప్రవర్తించాలి. అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు. నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తోన్న కార్యకర్తలకు కొత్త అధ్యక్షుడు న్యాయం చేయాలన్నారు సీఎం రమేష్. కూటమి అధికారంలోకి రావడంతో బీజేపీ కీలక భూమిక పోషించిందన్నారు ఆయన. చాలా మంది కష్టపడి పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా మనకు తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీకి న్యాయం జరగట్లేదు, కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది. అందుకనే మీరు తీసుకొని ఏదైతే కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మీరు కూటమి ప్రభుత్వంతో చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ. బీజేపీ కార్యకర్తల పార్టీ అన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. అధికారంలో ఉన్నాం కాబట్టి క్యాడర్కు సరైన ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు చౌదరి. కూటమిలో మిత్రధర్మం పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. ప్రతి కార్యకర్తకి వాళ్ళ క్షేత్రస్థాయిలో అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. మన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మిగిలిన కూటమి పార్టీలతో న్యాచురల్గా ఉంటాయి. మిత్రధర్మాన్ని పాటిస్తూ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి చాలా పొటెన్షియల్ ఉంది ఈరోజు పెరగటానికి. పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్. కేవలం ప్రతిపక్షాన్ని 11 సీట్లకే పరిమితం చేసింది కనుక ఏదైతే ప్రజలు కూటమి పట్ల ఎటువంటి విశ్వాసాన్ని నెలకొల్పారో ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. ఆ విధంగా వెళ్తున్న క్రమంలో పార్టీకి సంబంధించిన ఏ స్థాయి రావాలో, ఏ స్థానం రావాలో దాన్ని ఆ విధంగా వచ్చేందుకు మనందరం కూడా కలిసి కట్టు కృషి చేయాలి. ఆ విధంగా మనం చేస్తూ ప్రయాణం చేయాలి. కూటమిలో మిత్రధర్మానికి విఘాతం కలగకుండా కార్యకర్తలకు పదవులిప్పించేందుకు కృషి చేస్తానన్నారు మాధవ్. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానన్నారు.